వైసీపీ ఎంపీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దస్తగిరి రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. జైల్లో ఉన్నప్పుడు తనకు డబ్బులు ఆశ చూపి తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తీసుకొచ్చారని దస్తగిరి తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తమ కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టులో మంజూరు చేసిన ముందస్తు బెయిల్ కండిషన్స్ ని అవినాష్ రెడ్డి అతిక్రమించారని వెంటనే బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్లో ప్రతివాదులుగా సిబిఐ, ఏపీ హోంశాఖను చూపించారు దస్తగిరి. ఈ పిటిషన్ను సోమవారం హైకోర్టులో దాఖలు చేయనున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ అంశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఏబీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, దస్తగిరి పిటిషన్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో రేపు ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ ఈ పిటిషన్ రేపు ఫైల్ చేస్తాము అని చెప్పి కొద్దిసేపటి క్రితం చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన తనపై తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ వేధిస్తున్నారు అనేది కూడా ఈ పిటిషన్ లో దస్తగిరి పేర్కొంటున్నారు. కడప జైల్లో ఉండగా తనకు డబ్బు ఆశ చూపి తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తీసుకొచ్చారు అని కూడా ఆయన కోర్టు ఆ పిటిషన్ లో వివరించారు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారని కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మరియు అతని అనుచరులపై దస్తగిరి ఆ పిటిషన్ లో ఆరోపణలు చేశారు. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాట విన్న కారణంగా తన తండ్రిపై శిక్షణారహితంగా దాడి చేసి చంపడానికే ప్రయత్నించారని నిన్న పులివెందుల పోలీస్ స్టేషన్ లో దస్తగిరి కంప్లైంట్ చేశారు. రిపోర్టుపై ఎటువంటి విచారణ లేకుండా కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారు ముఖ్యమంత్రి అనుకూల మీడియాలో అని చెప్పి కూడా పిటిషన్ లో దస్తగిరి ఆరోపించారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా విచారణ ఎలా కొనసాగిస్తారని కూడా ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ కండిషన్స్ ని అవినాష్ రెడ్డి అతిక్రమించారని, అందువల్లనే ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి పిటిషన్ లో దస్తగిరి పేర్కొన్నారు. సాక్షినైన తనని బెదిరించిన కారణంగా తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ నిబంధనలు పూర్తిగా అతిక్రమించారని కూడా అవినాష్ రెడ్డిని తక్షణం కస్టడీలోకి తీసుకోవాలని కూడా పిటిషన్ లో దస్తగిరి కోరారు. అవినాష్ రెడ్డి బయట ఉంటే విచారణ సరిగ్గా కొనసాగదు అని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో పూర్తి న్యాయం జరగాలంటే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను తక్షణం రద్దు చేయాలని కూడా న్యాయస్థానాన్ని దస్తగిరి ఆశ్రయించారని జడా శ్రావణ్ వివరించారు. నరేష్, రామారావు, అయితే దస్తగిరి తండ్రిపై కూడా దాడి జరిగింది. ఈ అంశాలకు సంబంధించి పిటిషన్ లో ఆయన పేర్కొన్నారా? ప్రాణహాని ఉందని కూడా అసలు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని కోరేందుకు ప్రధాన కారణంగా ఇదే చూపిస్తున్నారు. దస్తగిరి తండ్రిపై జరిగిన దాడికి సంబంధించి ఆసుపత్రికి వెళ్లి తాము చికిత్స చేయించుకున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా పులివెందుల పోలీస్ స్టేషన్ లో తాము ఫిర్యాదు చేసినప్పటికీ ఈ రోజు వరకు కూడా కేసు నమోదు చేయలేదు అని చెప్పి దస్తగిరి ఆ పిటిషన్ లో ఆరోపించారు. అందువల్లనే అవినాష్ రెడ్డి ఆయన మనుషులే ఈ దాడికి చేశారు అని చెప్పి తాను అనుకూలంగా సాక్ష్యం చెప్పనని నిరాకరించడం వల్లనే ఈ దాడులు జరుగుతున్నాయని, జైల్లో ఉన్న సమయంలో కూడా తన వద్దకు వచ్చి డబ్బులు ఇచ్చి తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి అని చెప్పి కోరారు అని అందుకు తాను అంగీకరించలేదు అని కూడా పిటిషన్ లో దస్తగిరి పేర్కొన్నారు.